హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్‌కి స్వాగతం. ఈరోజు నేను మైదా పిండితో మైదా బిస్కెట్స్ చేసి చూపిస్తున్నానండి. అంటే స్వీట్ బిస్కెట్స్ అండి అవి. వీటి కోసం ఒక హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను. ఇక్కడ మైదా మంచిగా జల్లించుకుంటున్నానండి. ఎందుకంటే మైదా పిండిలో మనకేమైనా డస్ట్ ఉన్నా లేకపోతే ఏదైనా ఉండలున్నా మనకు తెలిసిపోతుంది కదా. మొదటగా మైదా పిండిని ఇలా జల్లించుకోవాలండి. జల్లించుకోవడం వల్ల కింద పిండి సాఫ్ట్గా పడుతుంది కదా. ఇప్పుడు మనకి బిస్కెట్లకి పిండి సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, కింద పిండి చాలా సాఫ్ట్గా పడుతుంది. దీనికోసం నేను ఒక కప్పుడు బౌల్ అంతా ఉప్మా రవ్వ తీసుకున్నాను. బాంబే రవ్వ. ఎందుకంటే బాంబే రవ్వ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి బిస్కెట్స్. ఇంకొక బౌల్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఈ బిస్కెట్లో పోయడానికి. నెక్స్ట్ ఒక 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నానండి. ఈ షుగర్ కూడా డైరెక్ట్ ఇలా వేయకూడదండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. హాఫ్ కేజీ పిండి తీసుకున్నా కాబట్టి 2 కప్స్ షుగర్ తీసుకున్నా అండి. ఎందుకంటే పిల్లలకి కొంచెం షుగర్ ఉంటేనే బాగా నచ్చుతాయి కదండి. కొన్ని ఇలాచీలు అండి, ఒక 7, 8 ఇలాచీలు వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకొని రావాలండి, పొడి చేసుకొని రావాలి. పొడి వేయడం వల్ల బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా పొడి అయిందా. ఇలా అయినాక మనకి ఈ పొడిని ఈ పిండిలో కలిపి వేసేయాలా. నెక్స్ట్ మనం గ్యాస్ మీద పెట్టుకున్న ఆయిల్ హీట్ అవుతుంది కావచ్చు, అప్పటికి ఈ పిండి మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే రవ్వ షుగర్ అన్నీ మిక్స్ అవ్వాలి కదా. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇదిగోండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోండి. 3 కలుస్తాయి: మైదా పిండి, రవ్వ, నెక్స్ట్ ఇది షుగర్ పౌడర్. ఇప్పుడు ఆల్రెడీ పొయ్యి మీద ఉన్న ఆయిల్ వేడైపోయింది కదా, ఇక తెచ్చి ఇట్లా పోసుకోవాలండి. మొత్తం మెల్లగా కలుపుతూ ఉండాలా. ఇగో అయిపోయినాక ఆయిల్ పోయడం వల్ల బిస్కెట్స్ అనేవి కొంచెం స్మూత్గా క్రిస్పీగా వస్తాయండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ చేసే పోయాలా, చల్లటి నూనె పోయకూడదండి. వేడి వేడి నూనె పోస్తేనే బాగుంటుందండి. ఇలా మొత్తం కలుపుకోవాలా. దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. ఎందుకంటే మనం చేసేది స్నాక్స్ పిల్లల కోసమే కదండి. కొంచెం హెల్తీగా అంటే వాటర్ ఎందుకండి, అందుకోసమే నేను కొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను అండి. అది మీ చాయిస్ అండి. మీకు వాటర్ అంటే వాటర్ యాడ్ చేసుకోండి, మిల్క్ అంటే మిల్క్. అవి కూడా కొన్నే వేయాలండి. ఎందుకంటే మనం దీంట్లో షుగర్ పౌడర్ వేసాం కదా. ఆల్రెడీ ఆయిల్ వేడి వేడి ఆయిల్ పోసాము కాబట్టి షుగర్ కూడా మెల్ట్ అవుతుంది. షుగర్ పౌడర్ కూడా మనం కొన్ని వాటర్ పోసుకొని కొంచెం తడుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే షుగర్ పౌడర్ కొంచెం తడగానే మొత్తం మెల్ట్ అయిపోతుంది కదండి. ఇదిగోండి, ఇలా రెడీ అవుతుంది పిండి. నెక్స్ట్ మనం ఈ పిండిని కొంచెం తీసుకొని మనం చపాతీ పిండిలాగా చేసుకొని మనం పీట మీద పెట్టుకొని ఇలా పొడి పిండి చల్లుకుంటూ ఇలా చేసుకోవాలండి. చాలా బాగుంటాయండి పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. బయట బిస్కెట్స్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఈ బిస్కెట్లు అయితే హోమ్ మేడ్ ఫుడ్ అయితే బెటర్ అని నేనైతే పిల్లలకైతే ఇలా చేసి పెడుతున్నాను. ఇదిగోండి, మనం చపాతీలాగా చేసుకొని ఇలా కత్తితోని ఇట్లా కాటులాగా పెట్టుకోవాలండి. బిస్కెట్ షేప్ రావడానికి రాంబస్ షేప్ ఇట్లా పొడువుగా పెట్టుకోవాలి. మరీ ఫాస్ట్గా పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం కింద చపాతీ పీట పెట్టాం కదా. చపాతీ పీట కూడా కట్ అవుతుందండి. అందుకోసం కొంచెం స్లోగా పెట్టుకోవాలా. చపాతీ పీట మళ్ళీ కట్ అవుతే కింద మనకి చపాతీ కూడా చేసుకోరాదు కదా. ఇదిగోండి, లైట్గా పెట్టుకుంటున్నాను. మనకి వెళ్తాయండి, మెల్లగా తీసుకోవాలా. ఇదిగోండి, ఇట్లా కాటు పెట్టుకోవాలి పొడువుగా. బిస్కెట్ షేప్ అంటే బిస్కెట్ షేప్ మీ ఇష్టం అండి అది. నేనైతే మా పిల్లలకైతే కొంచెం వెరైటీగా ఉంటుందని ఇట్లా బిస్కెట్ షేప్స్ కట్ చేసుకుంటున్నాను. ఎత్తుకోండి, ఇలా మెల్లగా తీసేసుకోవాలా. 1 by 1 అన్నీ తీసుకొని ఇలా ప్లేట్స్లో వేసుకోవాలా. ఇదిగోండి, ఈ షేప్ అని నేను కట్ చేసినాయి. మీ ఇష్టం అండి. మీరు రౌండ్ అంటే రౌండ్, ఏదైనా ఒక గిన్నె తెచ్చుకొని దాన్ని గిన్నెతో ప్రెస్ చేసుకున్నా మనకి రౌండ్ బిస్కెట్ లాగా కూడా అవుతాయి. కానీ ఈ షేప్ అయితే నాకు ఆల్రెడీ ఇంతకుముందు స్టార్ బిస్కెట్ చూపించాను కదండి, ఆ మౌల్స్ కూడా ఉన్నాయి, వాటితో కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇవైతే అవి ఆల్రెడీ తిన్నారు కదా, వాళ్ళకి వెరైటీ కావాలి కదండి. అందుకోసమే నేను ఈ షేప్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ ఇవే చేసేటివండి, ఇవే షేప్. ఇదిగోండి, ఇంకొక బిల్ల తీసుకున్నాను. పొడి పిండి చల్లుకుంటా ఇలా అన్నీ చేసుకుంటూ ఉండాలండి. ఇలా నాకు ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి ఇక్కడ చూపించడానికి రావడం లేదు. అందుకోసమే చపాతీలా చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, సేమ్ మళ్ళీ అవే షేప్ చేశాను. ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలండి.
ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే మనకు కొంచెం ఆరుతాయి, మనం తొందరగా వెళ్ళి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అన్నీ కట్ చేసుకొని ఇట్లా ప్లేట్లో వేసుకున్నాను. ఆల్రెడీ ఒక ప్లేట్ అయిపోయిందండి, ఇంకో ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇవన్నీ ఇలా పిల్లలకైతే హెల్తీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ అంటున్నారు. స్కూల్లో కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేయమంటున్నారు. అందుకోసమే స్కూల్కించి రాగానే ఏదన్నా స్నాక్స్, అమ్మ నాకేం చేసావమ్మా ఈరోజు అని అడుగుతారండి మా బాబులైతే ఇద్దరు. స్కూల్కించి రాగానే ఈరోజు ఏం స్పెషల్ చేసావమ్మా మాకు అని. అందుకోసం వీళ్ళ కోసమే ఈ వెరైటీగా ఇలా బిస్కెట్స్ చేసి పెట్టానండి. ఇదిగోండి ఈ షేప్ చేసుకున్నాను చూడండి, బిస్కెట్ షేప్. ఈలోపు మనకి ఆయిల్ పెట్టుకున్నాక వేడైనాక ఇగో బిస్కెట్లన్నీ 1 బై 1 మెల్లగా వేసుకోవాలండి. మనం పొడి పిండి పెట్టి చేసాం కదా, పిండి మెల్లగా దులుపుకుంటూ దాంట్లో వేసేసుకోవాలా. ఇదిగో ఇలా. అది మనం షుగర్ వేసాం కదా అండి, కలర్ తొందరగా చేంజ్ అవుతాయి. చేంజ్ అయ్యే మనం తీయకూడదు, లో ఫ్లేమ్ పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. షుగర్ వేసినందుకు కలర్ చేంజ్ అవుతాయి. ఇదిగోండి ఇలా మెల్ల టర్న్ చేసుకోవాలా. స్లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి, దీనికి హై ఫ్లేమ్ పెట్టుకుంటే బాగుంటాయి. బిస్కెట్ కూడా లోపల మందంగా చేసాం కదా, లోపల కూడా మంచిగా ఫ్రై అవ్వి క్రిస్పీ రావు బిస్కెట్స్ లాగా. ఇదిగోండి ఇలా చూస్తున్నారా, ఇట్లా ఈ కలర్ అవుతాయండి. ఈ కలర్ వచ్చినాక మనం తీసివేసుకోవాలా. ఒక దాంట్లో వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రై మీ ఇష్టం అండి. నేనైతే షుగర్ వేసాను, మీరు బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ బెల్లం వేసుకుంటే కలర్ ఇంకా కొంచెం బ్లాకిష్ వస్తుంది, కానీ పిల్లలు కొంచెం ఇష్టపడాలని నేను షుగర్ వేసుకున్నాను. యాజ్ యువర్ లైక్ అండి. ఇదిగోండి నెక్స్ట్ ఇంకొన్ని వేస్తున్నాను. మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఒకటి అన్నీ వేసుకుంటున్నానండి. పిల్లలకి బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి. హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ హెల్తీ ఫుడ్. మా బాబు అయితే డైలీ అంటాడండి, స్కూల్లో వాళ్ళ టీచర్ చెప్తారంట హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ హెల్తీ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఈజ్ అన్హెల్తీ ఫుడ్ అని. అందుకోసం డైలీ వాడికి ఇంట్లో ఎక్కువ చేసినవి పెట్టడానికి ఇష్టపడతాను నేను కూడా. చిన్నపిల్లలు అలా చెప్తే బాగుంటుంది కదండి. వాళ్ళే వాళ్ళ చెప్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ హెల్త్ గురించి చూసుకోవాలి కదా. ఇదిగోండి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలా. చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్. దీంట్లో ఇదిగోండి కలర్ చేంజ్ అవుతాయి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టుకుంటే బిస్కెట్స్ తొందరగా కలర్ చేంజ్ అయిపోతే లోపల మనం అనుకున్న విధంగా క్రిస్పీ కూడా రావు. సెకండ్ ట్రిప్ కూడా అయినాయండి, దాంట్లో వేసుకుంటున్నాను. ఇలానే మనం ఒకటి దాని తర్వాత అన్నీ చేసుకొని పెట్టుకుంటున్నాం. స్కూల్కి నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకైతే ఇవి బాగుంటాయని నేను అనుకుంటున్నాను. అందుకోసమే చేశాను, మీకు కూడా అందుకోసమే చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మైదా బిస్కెట్స్, స్వీట్ బిస్కెట్స్. నేనైతే ఈ షేప్ చేశానండి, మీకు నచ్చితే వేరే షేప్ కూడా చేసుకోండి. ఇదిగోండి మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. షెన్ను యశు వ్లాగ్స్ అండి. ఇదిగోండి ఇలా రెడీ అయినాయి బిస్కెట్, చాలా క్రిస్పీగా. ఇదిగోండి ఈ షేప్ నేను చేసుకున్నాయి. ఇగో ఎవరికైనా ఇవ్వాలన్నా, పిల్లలకి ఇలా పెట్టి ఇవ్వాలన్నా రాగానే స్కూల్కించి చాలా ఇష్టంగా తింటారండి. బయట బిస్కెట్స్ కంటే ఈ బిస్కెట్స్ బెటర్ అండి, చాలా బెటర్ అండి. మొదటిసారి నా వీడియో చూసేవారంటే సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇలా ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నేనైతే ఇలా చేశానండి నా పిల్లల కోసం. ఓకే అండి, ఇంకా బాయ్ అండి, బాయ్.